నా పేరు చెన్నూరి రామకృష్ణ, అశ్వరావుపేట. ఈ దొంతుకుంట చెరువు ఆయకట్టు రైతుని. ఈ చెరువు కింద నేను 20 ఎకరాలు వరి వ్యవసాయం సాగు చేస్తున్నాను గత 20 సంవత్సరాల నుంచి కూడా. అయితే ఈ రీసెంట్గా కాలువలు దొంతుకుంటకు వచ్చేసి 3 కాలువలు, 3 లింక్ కాలువలు ఉన్నాయి. ప్రధాన కాలువలు 2 ఉన్నాయి. ఈ కాలువల్ని 2017 సంవత్సరంలో కూడా మేము ఈ చెరువు మిషన్ కాకతీయ ఫేజ్ 1లో వర్క్ చేసినప్పుడు కూడా ఈ కాలువలు మొత్తం తీయించడం జరిగింది. ఈ రీసెంట్గా ఈ కాలువలు కూడా ఆక్రమణ గురవటం వల్ల ఈ యొక్క ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ ఈ వరద నీరు బాగా విపరీతంగా వచ్చేసి మొత్తం పంట పొలం మీదకి పడి పెద్ద పెద్ద గంటలు, ఎకరం 2 ఎకరాలు కాదు 20 ఎకరాల్లో కూడా ఇదే విధంగా గంటలు పడి పంట నష్టం తీవ్రంగా పోతుంది. దీని గురించి సంబంధిత అధికారులైనటువంటి ఇరిగేషను మరియు రెవెన్యూ అధికారుల దగ్గరికి కూడా వరద ఫ్లడ్ వచ్చినప్పుడే వెళ్ళి ఒక ఫోటోలతో సహా తీసుకెళ్ళి చూపించడం జరిగింది. మేము వస్తామని చెప్పారు. ఈ రోజుకు రాలా. రీసెంట్గా ఈ 2 వారాల్లో 2 సార్లు వెళ్ళి కలిసాం మేము. మన లోకల్ తహసీల్దార్ గారిని కానీ ఈ ఐబీ డిపార్ట్మెంట్ని కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటున్నారు. ఐబీ డిపార్ట్మెంట్ని అడిగితేనేమో మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోండి, వాళ్ళే మాది కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. మరి దీని మీద ఎవరు అసలు రెస్పాన్సిబిలిటీ? ఒక పక్కేమో ఈ యొక్క చెరువులు, పంట కాలువలు ఇవన్నిటి ఆక్రమణ మీద చర్య తీసుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు హైడ్రా అనేది తీసుకొచ్చారు కొత్త. రీసెంట్గా ఇప్పుడు ఇది 2వ సంవత్సరం చెరువుకి చుట్టూత కూడా బౌండరీ లాగా ఒక గైడ్ వాల్ కట్టారు. ప్రైవేట్ పట్టాదారు నా చెరువులోకి ఉందని చెరువు టెన్షన్ కూడా కొంత ఆక్యుపై చేసి పూడ్చుకుంటూ వచ్చి కట్టినా కూడా అసలు నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంది ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ కానీ ఐబీ వ్యవస్థ కానీ. మరి దీని మీద అసలు ఎవరు చర్యలు తీసుకోవాలి? వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? మరి అనేక అనుమానాలు వస్తాయి. తీసుకోవట్లేదు ఏంటంటే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ రాబట్టే కదా ఇవాళ పబ్లిక్ ఇంత ఘోష పెడుతున్నారు. చెరువు ఆక్రమణ గురైపోతుంది, రేపు పొద్దున భవిష్యత్తులో నివాసాలు ముంపుకు గురవుతాయని. ఇటు మా రైతాంగం కాలువలో, ఇటు చెరువులు ఈ చెరువు ఆక్రమణ అవడం వల్ల మాకు కావాల్సినటువంటి సాగునీరుకి సరిపడే నీరు అందక చివరిసారిగా ఈ సంవత్సరం కూడా మేము సెకండ్ క్రాప్ చేసినప్పుడు నీళ్ళు అందక లోపల గోతుల్లో ఇంజిన్లు పెట్టి మరీ తోడించుకున్నాం. మరి అదేవిధంగా కాలువలు కూడా ఆక్రమణకు గురైనాయి. ఇప్పుడు రెవెన్యూ వారిని అడిగితే ఏమంటున్నారు? ఐబీ వారిని మాదేం లేదు, రెవెన్యూ రికార్డు ప్రకారం ఎక్కడికి ఉంటే అక్కడ తీయాలి, మేము వాళ్ళు కలిసి వస్తాం అంటున్నారు. ఒక దశలో వచ్చి ఏం చెప్పారు? అంతా కూడా 200 మీటర్లే ఉంది, అక్కడి వరకు కూడా లేదన్నారు. కానీ అది కూడా మరి లేనప్పుడు మిషన్ కాకతీయ ఫేజ్ 1లో 2017-18లో ఈ దొంతుకుంట చెరువు ఆయకట్టు 100 ఎకరాలు సాగు అవుతుంది కాబట్టి దీన్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని 70 లక్షలు అంచనా విలువతో దీని వర్క్ పూర్తి చేయటం అయినది. మరి 100 ఎకరాలు సాగు భూమి ఉన్నటువంటి దానికి మా రికార్డులో కాలువలు లేవు అంటున్నారు రెవెన్యూ. మరి కాలువలు లేనిదే గత 100 సంవత్సరాల పైనుంచి కూడా వాళ్ళ రికార్డులోనే 100 ఎకరాలకి నీరు ఇస్తే ఎలా వసూలు చేశారు? ఇది నేనంటది కాదు, రికార్డు పరంగా ఈ రోజుకైనా సరే పాత రికార్డులు తీస్తే జమాబందీ అంటే నీడు ఇస్తే ఎంత కట్టించుకున్నారు? మరి కాలువ లేకుండా నీడు ఇస్తే ఆ రోజు రైతాంగం ఎలా కట్టారు? మరి దీనికి అసలు ఏంటి? ఈ రోజుకి 2-3 సార్లు మేము రైతులు అంతా కలిసి వెళ్ళి ప్రజెంట్ తహసీల్దార్ గారికి కూడా ఇచ్చాం. ఇంకా చివరిసారిగా మేము ఒకటే అనుకున్నాం, ఇప్పుడైనా మీరేంటంటే మీ యొక్క కృషిని మీ యొక్క ఛానల్ ద్వారాగా ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు ఈ చెరువు కాలువలు ఆక్యుపైడ్ గురించి మీరు చేసేటువంటి కృషికి మేము మిమ్మల్ని ముందుగా అభినందిస్తూ మీ ముందుకు వచ్చి మీడియా ద్వారాగా చెప్పడం అవుతుంది. పబ్లిసిటీ కోసం కాదు మేము చేసేది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము రైతులందరం కలిసి ఆయకట్టు రైతులందరం కలిసి రీసెంట్గా మొన్న 9వ తారీఖుని కూడా తహసీల్దార్ గారికి దీని మీద మేము ఒక రిప్రజెంటేషన్ మా రైతులందరం కలిసి ఇచ్చాం. ఈ రోజుకి అధికారి వచ్చి చూసిన అధికారి లేడు. మరి చూశారు ఇదే విధంగా అన్ని గళ్ళు, ఈ పంట డ్యామేజ్లు ఉన్నాయి. వెంకమ్మ చెరువుకి వచ్చేసి అన్ని గళ్ళు పడినాయి. ఇవాళకి వచ్చి ఒక అధికారి చూసిన అధికారి లేడు. కనీసం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజుకి వాళ్ళు ఎంతవరకు రుణమాఫీ వాటి గురించి మేము కుస్తీలు పడుతున్నాం, అవి తయారు చేస్తున్నాం అంటున్నారు. కానీ ఏ అధికారి అసలు పంటలు ఎంతవరకు ఉన్నాయి, డ్యామేజ్ ఫ్లడ్ వల్ల ఎంత అయింది అనేది చూసే అధికారి కూడా లేడు. ఇంకా మేము విసిరిపోయాం. కాబట్టి ఒక నెల రోజుల్లో కానీ దీనికి సంబంధించి అధికారుల్లో చలనం కలిగి, సరే మేము ఇచ్చిన దానివల్ల అయితేనేమో ఇప్పుడు మీ మీడియా వల్ల అయితేనేమి వాళ్ళంతగా వాళ్ళు వచ్చి చేస్తే సంతోషం. ఈ ఆక్రమణను తొలగించి లేని ఎడల మేము చివరిసారిగా దీని మీద హైకోర్టులో పిటిషన్ వేద్దాము.
అనే ఆలోచనలో మా రైతులందరం కలిసి సమిష్టిగా ఉన్నామండి. ఇంత కూడా మీరు ఇప్పుడు మా యొక్క వ్యవసాయ పొలాల్లోకి వచ్చి పరిశీలన చేసి మా వివరణ కోరినటువంటి మీకు మా రైతులందరి తరపు నుంచి ధన్యవాదాలు. నమస్కారం. పేరు గోవింద్ అండి. బూతూరు గోవింద్ నా పేరు. ఆ కాలువకి ఎంతమంది ఉండదో చెప్తానండి. ఆ కాలువకి గోపాలస్వామి, చిన్నచెట్టి వెంకటేశ్వరరావు, బూదూరు గోవిందు, సురేషు, మా నడిపామతి కొడుకు సీను, మిలిటరీ కమ్మాయిన, ఇంతమంది అండి. ఎన్ని ఎకరాలు ఉంటుంది సుమారు? మొత్తం 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉందండి. ఆ 10 ఎకరాలు మీరు వచ్చి చూసినా 10 ఎకరాలలో ఏం ఊడ్చాం ఏముందని మీరు వచ్చి చూడవచ్చు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందో అక్కడ చెరువు కాలువ లేకండి. కాలువ బూట్ చేసి ఏం చేశారు వాళ్ళు? ఎవరు వాళ్ళ పేర్లు? నీలమ్మ గారు అబ్బాయి అండి. ఆయన పేరేంటో తెలీదు. ఆయన పేరేంటో తెలీదు. కాలువ బుడుతుండేటప్పుడే వెళ్ళాం. బూడబోకండి, ఎందుకు బుడుతున్నారు బూడబోకండి అలాంటే బూడమండి, అది మట్టి పోసుకుంటున్నాం. ఆ కాలువ అట్టే ఉంటుంది, పూడిచిందా అట్టే అని మాట్లాడారు. తీరా వచ్చే పూడిచి పాతయ్యారు. మా సూర్యతో చెప్పారా కాలువ అంతా పూడ్చేసారా అని. అప్పటి నుంచి కూడా మేము చూసి వాళ్ళతో చెప్తున్నాం, ఆఫీసర్లతో చెప్తున్నాం, ఎవరితో చెప్పినా లెక్క చేయట్లా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కాలువ బూడ్చి? కాలువ అండి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. దాంట్లో ఏం చేస్తున్నారు వాళ్ళు? కాలువ బూడ్చి రోడ్లు తీసేసారు. రోడ్డు సైడ్ లేమట మొక్కలు అవి పెట్టుకున్నారు. మధ్యకాలం అండి అది. సరే మధ్యకాలం కాబట్టి వాళ్ళు అంటే మొట్టమొదటి బుడిపెట్టి అన్నారే. నీలమ్మ గారి దగ్గర పోయాం మేము. పోతే సురేష్ కాలం మధ్యకాలంలో ఉంది కాబట్టి ప్లాట్లు తీస్తున్నాం కాబట్టి దాని నుంచి తీసి మీకు మీ కాలంలో కలిపేస్తాం, మీరు రామకృష్ణ కూడా ఉండవు అన్నారా, మీ కాలంలో కలిపేస్తాం, మీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి మాట్లాడింది దాంగారు. సరే ఎటైతే అండి, సరే పక్క నుంచి ఇవ్వండి అని చెప్పి అన్నాం. అన్న తర్వాత బూడిపేసుకున్నారు, కంప్లీట్ చేసేసుకున్నారు. కాలువ లేదు. ఏమన్నా మా కాలువ అంటే మ్యాప్లో లేదు, కాలువ లేదు, ఏం లేదు, మేము ఇచ్చే పని లేదు, మీరు ఎక్కడ చెప్పుకున్నారు. ఇది మాట. ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళు చూశారు, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. అయిపోయి విలేకరులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మమ్మల్ని ఫోటో తీసుకున్నారు. ఆఫీసర్లు మన మాట వింటలేదు. అదేలే ఆఫీసర్లకి డబ్బులు దెంగబెట్టారు, వాళ్ళు వాళ్ళ మాట వింటున్నారు, మన మాట వింటలేదని విలేకరులు కూడా అన్నారు. డబ్బులు బాగా ఉండక సౌకర్యం కదా, బాగా దెంగబెట్టారు, వాళ్ళ మాట వింటున్నారు, వాళ్ళు మన మాట వింటలేదు అని చెప్పేసి అన్నారు. అట్లా ఆగిపోయి మళ్ళీ ఈ మధ్య మళ్ళీ మొన్న వెళ్ళాం. రామకృష్ణ గారి పొలం ఊపేసింది, అడ్డంగా రోడ్డు ఉందండి. ఆ రోడ్డుకు తోరలో ఇంత తోరేసారు. ఆయన తోరైతే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇంత తోరేయడంలో వెనకపోడుదని ఆయన పొలం ముంపు అంటే మేము ఎవరి మాట వాళ్ళదే. ఆ కాలువ ఉంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి కిందకి నీళ్ళు. ఆ కాలువ లేదు, ఇంత తోరేసారు. మేమేం చేసాం, ఇప్పుడు ఎంఆర్ఎఫ్ చెప్పారా? మనం చెప్పామండి, కాగితాలు ఇచ్చాం. ఎంఆర్ ఆఫీసులో మా ఫోటో తీసుకున్నారు. సరే మేము మాట్లాడతాంలే, మన రామకృష్ణ మేము మాట్లాడతాంలే అన్నారు. ఇక మేము వచ్చేసాం. మరి చెరువు సంబంధించిన ఇరిగేషన్ వాళ్ళు మాట్లాడట్లా. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏం మాట్లాడట్లా. మ్యాప్లో మరి కాలువ లేదంటున్నారా? లేదు, మ్యాప్లో కాలువ లేదండి. మరి లేదని మేము ఎక్కడ తేవాలి? మ్యాప్లో కాలువ లేకపోవటం ఏంటండి, ఎప్పుడు పూర్వం నుంచి ఎక్కడ 100 సంవత్సరాలు బట్టి ఉన్న కాలువ అది. ఇవాళ ఒక్క రోజుది కాదు. వాళ్ళకు కూడా ప్రెసిడెంట్కి ఇప్పుడు నీలమ్మ గారు మామగారు కూడా అదే పంట దాని మీద ఇప్పుడు కొబ్బరి తోట మొన్న మసాడు వేశారు. అదే కాలం మీద వాళ్ళు పండించోళ్ళు, అదే కాలం మేము పండించోళ్ళం. పొగుల రాజారావు మీకు తెలుసు లేదు, చిన్నరాజారావు ఆయన పొలం కూడా అదే. కిందకి ఎక్కడికి వెళ్ళేదండి, రోడ్డు పక్కన చూసారా, నీలమ్మ గారు ప్లాట్ తీసేది చూసారు, అక్కడ నుంచి మేము పండించేవాళ్ళం. ఆ నీళ్ళు అవసరమైతే అతలు కూడా పంపించేవాళ్ళం, బొడ్లు అక్షయ కూడా పంపించేవాళ్ళం, మూలకి కూడా పంపించేవాళ్ళం. అది అటువంటి అన్ని బంద్ అయిపోయినాయి. చివరికి వచ్చే మాది కూడా బంద్ అయిపోయి ఏం చేయాలా, పొలం అమ్ముకోవాలా ఏంటి, పంట లేదు అని చెప్పేసి ఇక అట్లే ఇబ్బంది పడతాను. మీరు వచ్చి చూసినా అసలు ఏం పంటలు ఉండయో చూడండి. జాడు పోసుకున్నాం. మా వాళ్ళేమో ఇక వరి పొలం పండుదని జాడు పోసుకున్నారు. నేనేమో
చేపల వాళ్ళ నీళ్ళు అడిగి డబ్బులు ఇస్తారు బాబు, నాకు కథ నీళ్ళు ఉండే ఎకరమే నాకు ఉన్న వచ్చింది, ఆ ఎకరం పండించుకుంటే తినడానికన్నా ఉంటాయి అని చెప్పండి. పాపం వర్షం ఉన్న నాలుగు ఉంటుంది, లేనప్పుడు వాళ్ళు ఇస్తున్నారండి దాని కింద వాళ్ళ కింద. అది జరిగింది. ఇందులో రహస్యం ఏమీ లేదు. మీరు వచ్చి చూసినా మేము ఎట్టుంచి కాలం ఉంది, ఊడిపిందేటు అన్ని మేము చూపెడతాం. ఇప్పుడు మీకు దొంతకొండ చెరువులో కళంగి నుంచి నీళ్ళు వస్తాయా, లేకపోతే ఈ రెండు తూముల వాళ్ళ నుంచి వస్తాయా నీళ్ళు? ఇవి తూములు వస్తాయండి, ఈ తూములే మాకు వచ్చాయి. కళంగి నీళ్ళు ఏముందండి అవసరం, మేము అవి పెట్టుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు ఈ తూము నీళ్ళే, మధ్య తూము నీళ్ళే మాకు వచ్చాయి. మెయిన్ తూము మేము తూము నీళ్ళే మాకు వచ్చేది. అది ఆ మేము తూము వీళ్ళు ఆపేసేసారు, చేస్తున్నారు, పొడపోసేసారు. ఏంటంటే మీరు ఎక్కడ చెప్పుకున్నారు చెప్పు, ఇది ఈ నీలం గారు అబ్బాయి మాట మీరు ఎక్కడ చెప్పుడు. ఆఫీసర్లు కూడా వాళ్ళు వచ్చారన్నమాట కదండి. ఒక్క ఏమన్నారు, మ్యాప్ లో లేదండి రామకృష్ణ సురేష్, మ్యాప్ లో లేదు. అయ్యాల మా రైతులంతా వచ్చారు, మ్యాప్ లో లేదు, లేదని మేం చేయాలా అని చెప్పేసి అన్నారు. సరే మ్యాప్ లో లేదు వదిలేయండి, మ్యాప్ లో ఉన్నదాన్ని ఇది తీసుకొప్ప చెప్పడం మాకని రామకృష్ణ అన్నాడు. మ్యాప్ లో ఎక్కడ అండి, ఇప్పుడు పొట్టిరామారావు చీతో అది పామాయిల తోట చూసి అక్కడ నుంచి ఇవరికి ఇది ఉండేదట దారి, దారి కట్టకి కట్టకుండేదట. అది వాళ్ళు కబ్జా చేసుకున్నారు, దాన్ని చేసుకొని అక్కడ దారి తీసిపోతుంది. అది కూడా రామకృష్ణ ఏమంటే ఇది మ్యాప్ లో లేదు సరే అనుకున్నారు. మరి మ్యాప్ లో ఉన్నదాన్ని తీసి చెప్పండి, మ్యాప్ లో ఉన్నదాన్ని తీసి చెప్పండి అని చెప్పి ఆయన అడిగేది. దానికి సమాధానం లేదు. ఈ చెరుకు రావడానికి దారి లేదు. ఇప్పుడు ఏపీ అధికారులు దారి లేదు అంటారు మీకు, అంతేనా? ఎవరు ఈ డి గారా ఏ గారు అన్నది? మ్యాప్ లేదన్నమాట ఆఫీసర్లు అన్నారు. మీకు మళ్ళీ వచ్చి నుంచున్నారు అక్కడ కూడా, కాలం చూస్తానికి కూడా రాలేవాళ్ళు అక్కడే నుంచున్నారు. ఈయన వచ్చిండేండి లీలకుమార్ అబ్బాయి చూపెట్టిండు. రామకృష్ణ కూడా ఇది గట్టి ఉండేదండి కాలువ అని చూపెట్టిండు. అన్ని బాగానే ఉన్నాయి. సరే ఇదంతా ఎందుకులే, ఆ కాలువ ఎందుకులే, మీరు ఇట్లా పెట్టి తిప్పి మీ కాలువ చెప్తాం చెప్పండి, మేము ఓకే అన్నాం. చివరికి వచ్చేవాడికి అన్ని అయిపోయిన తర్వాత లేదు మీరు అక్కడ చెప్పని చెప్పు, ఇది లేకపోతే లేదు. కూలికెళ్ళోళ్ళం కాదు, చేసేవాళ్ళం కాదు. పాలమ్ముకోవడం బతకం అంతే. అది ఏమైనా గింజలు పడితే అవి ఆడించుకోవటం అని పొలం అమ్ముకొని అట్టం కథ కడుక్కోవటం. ఎంత ఉందమ్మా అక్కడ పొలం? ఎకరం ఏనాయ్యా, ఎకరానికి నీళ్ళు రావట్లా. ఇప్పుడు మా వాళ్ళకి ఉన్నాయి కదా చిన్న చెట్టు వాళ్ళకి వాళ్ళకి అంటే ఇచ్చారు మాకు, మా వాళ్ళు ఇచ్చిన పొలమే కదండి. 10-15 ఎకరాలు పొలం ఉందని కాలం ఇయ్యి బట్టి అది ఆగిపోయింది. ఇయ్యి బట్టి ఆ పొలాలు జాడు పోసుకోవటం ఏదో మొత్తం మన చిన్న చెట్టు వాళ్ళ బజార్లు ఏమైనా ఉన్నాయి అందరికి అక్కడ పొలాలు ఉన్నాయి ఉన్నాయండి. ఆ బజార్ సురేష్కి, మా నడిపోడికి, వెంకటానికి, గోపడ స్వామికి, ఊరిపోయిన పెట్టినాడు రామకృష్ణ. ఈ మధ్య మేము మినువులు చల్లినాం, ములుస్తా ఉంది. తూని తీసి వదిలిపెట్టి పారుతాం, కానీ తెల్లారి పడి మేము వచ్చేసరికి పిర్రి పట్టేసింది. ఎన్ని ఎకరాలు సుమారు దొంతకొండ చెరువు నుంచి నీళ్ళు? లేదండి మరి నాకు మాకు లేదు చేయను. 50 ఎకరాలు ఉంటుందా? ఎంతవరకేగా 30 ఉంటుందా ఉంటే. గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది ఎక్కువ? గతంలో ఎన్ని ఎకరాలు ఉండేది చెరువు ఆయకట్టు? గతంలో అంటే మొత్తం ఇది ఉండేది ఇంకా అక్కడ దాకా ఉండేదండి, ఆ చివరి దాకా 3 కిలోమీటర్ అక్కడ దాకా ఉండేది. మరి అన్నీ దేవులు అయిపోయినాయి కదండి, మొత్తం తగ్గిపోయి ఎంతవరకే ఉంది. అది మొత్తం ఎంతవరకు లీలం గారి ఎంతవరకు వేసుకొని అలా తిరిగి అక్కడే ఆడ దాకా ఉండేది. ఇది మన చెరువు ఉంది కదా లోనికి, దాని ఏదంటారు లోనికి? చెరువు కాదు, లోనికి వెళ్ళేది ఇంకోటి ఏది ఉంది గుర్రాలు, మన గంగారం చెరువు అంటారు కదా, ఏమంటారు చెరువు ఏంటది? చెరువు అంటారండి, చెరువు పేరు ఏంటి మనది.
ఇక ఈ దొంతకోట ఇది ఇది చెరువు దీనిపైన ఒక గుర్రాల చెరువు ఆ, ఈ సందేశం మనకు తెలుసండి. అదే మీ ఎన్ని ఎకరాలండి? మాదా ఆ, 4 ఎకరాలు ఉంది. గతంలో నీళ్ళు ఏమైనా వచ్చేది దుందుకుంట చెరువు నీళ్ళు? దొంతకోట తేలి దీనికి రావాలి. ఆ, అసలు ఎప్పుడు రాలేదా? అది జరగగా ఇట్లా రావచ్చు. ఈ మడి మేసి ఎట్టబడి ఎట్ట వెళ్ళిపోవాలి. ఒక అరమడికి వస్తే మీకు. ఆ, ఆ, మరి కూడా ఇప్పుడు ఈ ఒక్క మడికే వస్తాయి మాకు. మరి ఇప్పుడు నీలమ్మ గారు అబ్బాయి ఉండ కదా, ఇలా స్థలాలు చేసింది కదా, మరి ఆ కాలం ఉందా లేదా? కాలువ కాదు వరకు ఆ పైన ఉండేది అంత కానీ మరి అది కిందకి అన్ని ప్లాట్లు అయిపోవటం మూసేసారు, కాలువ తీసేసారు. ఆ, ఇక అది మరి ఏదో ఇక వాళ్ళు ఏదో తంటాలు పడ్డారు ఆ మధ్యలో. ఆ, అయితే మరి ఇక అది వాళ్ళకే తెలుసు, మనకి అటు పొలం లేదు, ఉమ్, మనం దాని గురించి పట్టించుకోము. ఉమ్, అది ఈ మడికాండేనండి మాది, ఈ మడి వరసే మాది, ఉమ్, కొబ్బరి చెట్లు కాదు. ఎన్ని ఎకరాలు అంటే సుమారు మీది? 4 ఎకరాలే మాది. మీ పేరేం పేరండి? రత్తయ్య ఇంటి పేరు? పోకలం. ఆకులాడు మీరు కమ్మరుడా? అది చాలా వరకు అయిపోయింది అటు ఒకటి పోతే ఇప్పుడు ఈ లోన ఉంది కానీ రారులేని లోనకి చెట్లు కావాలి కానీ ఉమ్, ఈ మట్టికి అన్ని ఒడ్డు ఇవన్నీ పొలాలన్నీ ఉమ్, మొత్తం ప్లాట్లు అవడం పూడిసిపారు. ఉమ్. అది పోయి ఇప్పుడు చెరువు కబ్జా అయిందంటారు అసలు? మనకు తెలియదు ఆ సంగతి. ఉమ్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు వ్యవసాయం? 20 సంవత్సరాల వరకు చేస్తాం. మీ సొంతదేనంటే ఎవరు కొన్నారు ఇది? కొనుక్కున్నాం. ఉమ్. చాలా. అదే. అంటే ఉమ్. పూడిచేసారు. ఉమ్. లేకపోతే ఎవరికి వెళ్ళిపోయాయి, నీళ్ళు కాలువ ఉండేది, ఉమ్. అక్కడక్కడ పూడి చేస్తాను ఇబ్బంది అయిపోయింది. ఉమ్. నా పేరు చిన్నంచెట్టి వెంకట నరసింహస్వామి. అయితే అది దుంటుకొండ చెరువు నుంచి మా పొలంలోకి మా నాన్నగారు హవాయిదీల కాడ నుంచి శంకుర్తి వెంకయ్య గారి టైం కాడ నుంచి కూడా ఆ కాలువ పారుదల ఉండేదండి. కింద దాదాపు అదొక 4, 2, 6, 8, 10 ఎకరాల 15 ఎకరాల దాకా సాగునీరు పంట పండేదండి. అది ఈ ఇళ్ల ప్లాట్ల గురించి లీలమ్మ గారు మొత్తం సరి చేసి సమ చేశాక మేము అడిగితే మీకు ఎటుకాడ కాలం ఇస్తాను, మీకైతే ఇబ్బంది పెట్టనన్నారు ఆయన ముందు. తర్వాత జరిగింది ఏంటంటే మేము వెళ్ళి అడిగితే రికార్డులో ఉంటే తీసుకో, మా లేకపోతే మమ్మల్ని అడగొద్దు, నువ్వు నీ ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళమన్నారండి. ఈ విధంగా చేసి డబ్బున్న మహానుభావులు పెద్దలు డబ్బున్నోడికి డబ్బుతో వాళ్ళు జనాన్ని కప్పెట్టేస్తున్నారు. అప్పుడు ఆర్ఐ గారు, గవర్నమెంట్ సర్వేర్ గారు, విలేకరులు వీళ్ళందరూ కూడా మా కోసం చాలా కృషి చేశారండి. చేసిన వాళ్ళని ఎక్కడ కప్పెట్టాలో అక్కడ కప్పెట్టేశారండి. అది చల్లబడిపోయింది వ్యవస్థ. ఇలా జరుగుతుందండి. మరి ధనికులు స్వార్థాల కోసం ప్రభుత్వం వాళ్ళకు సహకరిస్తే మాలాంటి సన్నకారు చిన్నకారు రైతులు ఏమైపోవాలి? మాకు మీరు తల్లిదండ్రులని, మాకు రాజుల్లాగా పరిపాలించే మహానుభావులని మిమ్మల్ని నమ్ముకొని మేము ప్రయాణం చేస్తున్నాం. మరి ఎకరం 2 ఎకరాలు ఉన్న భూస్వాములు ఏమైపోవాలి? మనకు అదే భుక్తి కదా వాళ్ళకి. మరి వాళ్ళని ఏం చేస్తారు? ఎలా దీని విధానం? దీని గురించి మరి మీరు గట్టిగా చర్య తీసుకొని మా యందు దయ చూపించి మా కాలం మాకు ఇప్పించగలరు. మీరు ఎవళ్ళ పంపించినా మేము తీసుకొచ్చి పాత ఆనవాళ్ళు మొత్తం గుర్తింపులు మేము చూపించగలం. మాకు పూర్తిగా వివరాలు ఉన్నాయి. మా నాన్నగారు అంటే నాకే 68 సంవత్సరాలు నడుస్తుంది. మరి మా నాన్నగారు టైము మా నాన్నగారికే తెలియదంట ఆ కాలం ఉన్న విషయం. ఆ కాలం ఉంది, అప్పటాల నుంచి ఉంది ఆ కాలం. అలాంటి కాలంలో ఈరోజు ఇలా చేశారంటే ఇది ఏమాత్రం న్యాయం, ఏమాత్రం ధర్మమో ఆలోచించండి. ఆలోచించి పెద్ద మనసు చేసుకొని పేదలకు అన్ని నీరు వచ్చి అవి ఏర్పాటు చేసి పెట్టండి. ఇది మా కోరిక, మా విన్నపం. కాలం మధ్యకాలవా? మయ్యంతూం కాలువ తిన్నగా బయలుదేరి శంకుత రాజు గారి నుంచి, ఎర్ర కృష్ణదాస్ గారి నుంచి, జలిపల్లి నారాయణరావు గారి నుంచి, జలిపల్లి కాశీ గారి చదువు నుంచి, లీలమ్మ గారి కాడ నుంచి ఆ డైరెక్టర్గా తిన్నగా వచ్చేసి మన సుబ్రహ్మణ్యం గారు బండి వీర్రాఘవ గారి పొలం కాడ నుంచి తిరిగి మళ్ళీ మాకు అందుకూడదండి. అది తిరిగి మళ్ళీ ఎక్కువ నీరు మళ్ళీ కిందకి ఎటు గమల పొలం వెళ్తుందండి. అది ఆ నీరు, అది విషయం అండి. పెట్టుకున్నాము, పండించాము, అది అండి. ఇంకా దీంట్లో చాలా తలబండిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరూ తెలుసండి. తెలిసే కావాలని చేసేది ఇది. స్వార్థం కోసం ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని ఏం చేస్తారు? పెద్ద మనసు చేసుకొని మా యందు దయ ఉంచి మీరు వచ్చి పరిశోధిస్తారా, లేకపోతే మీరు మనిషిని పంపుతారా? వస్తే మేము అన్ని వివరాలు మీకు చూపించగలం, దాని ఆనవాళ్ళు గుర్తింపులు అన్నీ మీకు చూపించగలం, చేయగలం, మీకు సహకరిస్తాం. అయ్యి లీలమ్మ గారు ఇళ్ల ప్లాట్ల కింద ల్యాండ్ కింద తీసేసి తారు రోడ్లు పోసేసి మాకు కాలం కట్ చేసేసారండి. అది జరిగింది.